సెక్రటరీలు మా మాట వినట్లే, పని చేస్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నదయ్యా అంటే, కాంగ్రెస్ పార్టీలో అడ్మినిస్ట్రేషను అనే దాని మీద పట్టు రావడం లేదు. ఏది ఈ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ మీద పట్టు రావడం లేదు. అటు ముఖ్యమంత్రికి, ఇటు మంత్రులకు, ఈ ఐఏఎస్ల మీద, ఈ సెక్రటరీల మీద పట్టు రావడం లేదనే విమర్శ తీవ్రంగా ఉన్నది. సో అధికారులు జనరల్గా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు, కానీ అధికారులు ఎలా పనిచేయాలి అనేది ఆ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు నిర్దేశిస్తుంటారు. ఇవి మా ప్రాధాన్యతలు, ఇది ఈ గడువులోగా పూర్తి చేయాలి, ఇది ఈ విధానంలో కంప్లీట్ చేయాలి అని వాళ్ళు నిర్దేశిస్తుంటారు. వీళ్ళు దాన్ని అమలు చేస్తుండాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రివర్స్ జరుగుతుంది. వాళ్ళు నిర్దేశిస్తున్నారు, కానీ వీళ్ళు ఏం పట్టించుకోవట్లేదు, వీళ్ళు వినట్లేదు, వీళ్ళు అనుకున్న పనులే వీళ్ళు చేస్తున్నారు. ఇట్లా చేస్తేనే మేము ముందటికి పోతాము, మీరు కూడా ఇట్లనే ఉండండి అని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. అది వాళ్ళకు నచ్చడం లేదు. సెక్రటరీలు మాట వినట్లేదు, పని చేస్తే రూల్స్ పేరుతో కొర్రీలు పెడుతున్నారు. ఏం చెప్పినా వాళ్ళకి నచ్చక కొర్రీలు పెడుతున్నారు. మేము పంపే ఫైల్స్ని కనీసం చూడడం లేదు. వాళ్ళకు తెలిసిన వాళ్ళే అయితే త్వరగా క్లియర్ చేస్తున్నారు. మెజారిటీ మంత్రులు సీఎంకు ఫిర్యాదు చేశారు. ట్రాన్స్ఫర్ చేసి కొత్త వారిని నియమించాలని అప్పీల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఐఏఎస్ల కొరత ఉంది. ఎవరిని మార్చాలనే దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సో ఇది పరిస్థితి. ఓవరాల్గా మంత్రుల మాటలు సెక్రటరీలు వినట్లేదు, వీళ్ళు పంపిన ఫైళ్ళను చూడట్లేదు. వాళ్ళకు నచ్చిన వాళ్ళైతే వెంటనే క్లియర్ చేస్తున్నారు. లేదు ఎందుకు చూడట్లేదంటే దాంట్లో అనేక అవకతవకలు, లోటుపాట్లు ఉన్నాయి, వాటికి కొర్రీలు వేసి రిజెక్ట్ చేసి పడేస్తున్నారు. దెబ్బకు దయ్యం వదులుతున్నది. సో వీళ్ళని గట్టిగా అంటే రిజెక్ట్ చేస్తారని అడగకుండా పరిస్థితిని తీసుకొచ్చుకున్నారు. సో ఇట్లాంటి వాళ్ళతోటి మేము ఇక ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖను నిర్వహించలేము. ఇమ్మీడియట్గా వాళ్ళని మార్చండి, మాకు కొత్త సెక్రటరీలను ఇస్తే వాళ్ళతో మేము ట్యూన్ అవుతామంటున్నారు. మరి ముఖ్యమంత్రి దీని మీద చర్యలు చేపడుతున్నారు. అన్ని విషయాలు మంత్రి ఒకటి చెప్తే సెక్రటరీలు మరొకటి చేస్తున్నారు. తాము చెప్పిన పని ఎందుకు చేయలేదని మినిస్టర్లు ప్రశ్నిస్తే రూల్స్కు విరుద్ధంగా ఉన్నాయి, నిర్ణయాలు తీసుకోవాలని తెగేసి చెప్తున్నారు. అన్ని విషయాల్లో అదే తీరుగా ఉండడం లేదని తమకు ఇష్టమైన వారి ఫైల్స్ విషయంలో మాత్రం రూల్స్ పక్కన పెట్టిన ఆఫీసర్లు వాటిని వెంటనే క్లియర్ చేస్తున్నారని విమర్శలు. దీంతో ఇరువురి మధ్య విభేదాలు పెరిగిపోయినాయి. సెక్రటరీలను మార్చాలనే మంత్రులు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వెళ్ళడం జరిగింది. ముందు ఎస్ తర్వాత నో. చాలామంది వివిధ సమస్యలపై మంత్రులకు వినతి పత్రాలు ఇస్తుంటారు. వాటిని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని అడుగుతుంటారు, వాటిని రికమెండ్ చేస్తారు. కొన్ని ఉంటే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడడమో లేక తమ ఛాంబర్కు పిలిపించి చెప్పడం చేస్తుంటారు. మంత్రులు చెప్పినప్పుడు సరే అంటూ తల ఊపుతున్న సెక్రటరీలు తర్వాత సంబంధిత ప్రపోజల్ పైన నెగిటివ్గా రాయడము, కొర్రీలు పెట్టడం వంటివి చేస్తున్నారు. ఒకవేళ రూల్స్కి విరుద్ధంగా ఉంటే ప్రపోజల్స్ ఉంటే సమయం సందర్భం చూసుకొని మంత్రులకు వివరించాల్సి ఉంటుంది. కానీ మెజారిటీ సెక్రటరీలు అందుకు విరుద్ధంగా వివరిస్తున్నట్లు. సో ఏదైనా లోపాలు ఉంటే ఆ లోపాలను సరి చేసుకొని మళ్ళీ ఫైల్ పెట్టండి, మేము ఆమోదిస్తామని చెప్పాలి. సో ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకోవాలి, కానీ అట్లా జరగట్లేదు. డైరెక్ట్గా ఫైళ్ళ మీదనే నో ఫీజిబిలిటీ, రిజెక్టెడ్, నాట్ పాసిబుల్ ఇట్లాంటి సైన్లు చేసి పంపిస్తున్నారు. దాంతో మంత్రులు సీఎం దగ్గరికి వెళ్ళి వాళ్ళు గోడ పెట్టుకున్నారు.